ప్రపంచంలోనే పర్యావరణ సమతుల్యత, సుస్థిర అభివృద్ధి, అగ్రగామి నగరంగా విశాఖ, ఏకో వైజాగ్, ఏకో జీరో ప్లాస్టిక్ దిశగా అడుగులు వేస్తున్నామని జీవీఎంసీ అధికారులు ఎంతో ఆర్భాటంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం ఇంకా తప్పటడుగులు వేస్తున్నారని చెప్పక తప్పదు. 6 జోన్ల పరిధిలో ఆర్ఆర్ఆర్ కేంద్రాలు సైతం ఏర్పాటు చేశారు. జీవీఎంసీ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించి 4 ఏళ్లు కావస్తుంది. కానీ ప్రజలు, వ్యాపారుల్లో తగిన అవగాహన, చైతన్యం కొరవడిందనే చెప్పాలి. ఫలితంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నగరం నలుమూలలా కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. ముఖ్యంగా తోపుడు బండ్లపైన తినుబండారాలు, చాట్ విక్రయించే వ్యాపారులు ఇంకా నిషేధిత ప్లాస్టిక్ కవర్లు, స్పూన్లు సైతం వాడడం గమనార్హం. అలాగే కిరాణా దుకాణాలు, రైతు బజార్లు, ఫుట్పాత్ వ్యాపారులు, పూలు పండ్ల వ్యాపారులు నిషేధిత ప్లాస్టిక్ కవర్లు ఎంచక్కా వినియోగిస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి వన్ టౌన్ పూర్ణ మార్కెట్ వద్ద గల హోల్సేల్ దుకాణాల్లో అమ్మకాలు ఉన్నందునే ప్లాస్టిక్ కవర్ల నిషేధం అమలు కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జోన్ 4 పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం అధికంగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ తోపుడు బండ్లు, ఫుట్పాత్ వ్యాపారులు యథేచ్ఛగా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నారు. ఇక పార్లర్లకు, రెస్టారెంట్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. సచివాలయం, హెల్త్ సెక్రటరీలు ఉన్న నిషేధం ఎందుకు కట్టుదిట్టంగా అమలు కావడం లేదన్నది జీవీఎంసీ ప్రజారోగ్య శాఖ అధికారులే చెప్పాలి. జీవీఎంసీ పరిధిలో గతేడాది 63,415 దాడులు నిర్వహించి 4,250 కిలోల ప్లాస్టిక్ సీజ్ చేశారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు 38.58 లక్షల రూపాయల జరిమానా విధించారు. నిషేధిత ప్లాస్టిక్ ను ప్రజలు, వ్యాపారులు పారిశుద్ధ్య సిబ్బందికి అందజేస్తే వాటిని నగరంలో గల 6 ప్రాంతాల్లో ఉన్న ఆర్ఆర్ఆర్ కేంద్రాల్లో రీసైక్లింగ్ చేస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలు, వ్యాపారుల్లో ఇంకా చైతన్యం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం అని అధికారులు అరిగిపోయిన రికార్డు మాదిరిగానే చెప్పడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం 40 మైక్రాన్ల కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు. పలు జోన్ల పరిధిలో అధికారులు అడపాదడపా దాడులు చేసి జరిమానాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ ఈ ఏడాది జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమలులోకి వచ్చిందని చెప్పినా సరే ప్రజలు, వ్యాపారులు మాత్రం ఎప్పటిలాగానే లైట్ తీసుకుంటున్నారని చెప్పాలి. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలవడానికి వందల సంవత్సరాలు పడుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. జీవీఎంసీ అన్ని జోన్ల పరిధిలోనూ స్క్వాడ్లు ఉన్నా సరే ప్లాస్టిక్ నిషేధం కట్టుదిట్టంగా అమలు కావడం లేదనే చెప్పాలి. ఇక సచివాలయం, పారిశుద్ధ్య విభాగం కార్యదర్శుల మధ్య సమన్వయం లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇంత జరుగుతున్నా సరే జీవీఎంసీ ప్రజారోగ్య శాఖ ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. అలాగే జీవీఎంసీ పరిధిలో గల 8 జోనల్ కార్యాలయాల్లో సహాయ వైద్యాధికారులు ఉన్నారు. వీరు కూడా మామూలుగానే లైట్ తీసుకోవడంతో నగర వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం ఎండమావి చందంగా ఉంటుందని చెప్పక తప్పదు. మరోవైపు కాలుష్య నియంత్రణ మండలి కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా సరే అరణ్య రోదనే అవుతుందని చెప్పాలి. నగరంలో గల దుకాణాలు, రైతు బజార్లు, పార్లర్లు, రెస్టారెంట్లు, చిన్న హోటల్స్ ఇలా పలు చోట్ల నిషేధిత ప్లాస్టిక్ సామాగ్రి వాడకం యథేచ్ఛగా ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. స్పూన్లు, గ్లాసులు, ప్లేట్లు ఇలా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విరివిగా వాడేస్తున్నారు. ఇటు ప్రజలు, అటు వ్యాపారులు పర్యావరణం గురించి పట్టించుకోనందునే ప్లాస్టిక్ నిషేధం సక్రమంగా అమలు జరగడం లేదనే చెప్పాలి. టీ దుకాణాల్లో టీలను ప్లాస్టిక్ కవర్లో పార్సిల్ చేసి మరీ విక్రయించడం తీవ్ర దుమారం
కలకలం రేపుతోంది. ఇక పార్లర్లలో కూడా టిఫిన్లు, చట్నీలు, టీ, కాఫీలు కూడా పలుచని ప్లాస్టిక్ కవర్లలోనే పార్సిల్ చేస్తున్నా సరే పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. ఇక టీ దుకాణాల్లో పేపర్ గ్లాసుల్లో ఇచ్చే టీ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్ని టీ దుకాణాలు వద్ద ప్రతిరోజు బకెట్ల కొద్దీ పేపర్ గ్లాసులు పేరుకుపోతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇట్టే ఊహించుకోవచ్చు. ఇప్పటికైనా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ స్పందించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నమస్తే సార్, నా పేరు కె శివప్రసాద్. నేను 35వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ని. రీసెంట్గా ఇక్కడికి నేను ట్రాన్స్ఫర్ అయినండి యాజ్ ఎస్ఐ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పూనా మార్కెట్లో ఈ షాప్స్ దగ్గర ఎస్యూపీ అన్నది హోల్సేల్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి వెరిఫై చేస్తే తెలియడం జరిగింది. దాన్ని వాళ్ళకి అతి త్వరలో ఎస్యూపీస్ కంప్లీట్గా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది సార్. ఒకవేళ ఎస్యూపీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవి మీరు వాడినట్లయితే మరొకసారి భారీ మొత్తంలో పెనాల్టీలు వసూలు చేస్తామని, అలాగే పూర్తి స్థాయిలో సీజ్ చేస్తామని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. తరచుగా రైడ్స్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో నేను వచ్చినటువంటి తక్కువ ఈ రోజుల్లో 6,000 వరకు ఫైన్ వేయడం జరిగింది సార్. దాదాపుగా 200 కేజీల వరకు కూడాను ఎస్యూపీ సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి హోల్సేల్ వాళ్ళతో కూడాను మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాం. నాకంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఇక్కడ రైడ్స్ కండక్ట్ చేయడం జరిగిందని చెప్పారు. అయితే నేను వచ్చిన తర్వాత ఇంకా సిస్టమేటిక్గా పూర్తి స్థాయిలో ఎస్యూపీ ఉండకుండా ఉండేలాగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అతి త్వరలో ఈ హోల్సేల్లో కూడా ఎస్యూపీ అనేది లేకుండా ఉండేందుకు మా వంతు కృషి చేస్తాం. కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మాకు స్ట్రిక్ట్గా ఉందండి. సీఎంఓ సార్ ఇన్స్ట్రక్షన్స్ కూడా సిస్టమ్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఎస్యూపీ అనేది కనబడకూడదు అన్నారు. చిరు వ్యాపారస్తుల దగ్గర నుండి హోల్సేల్ వ్యాపారస్తుల వరకు ఎక్కడ కూడా ఎస్యూపీ లేకుండా ఉండేలాగా మా వంతు రైట్స్ రూపంగా, ఫైన్స్ రూపంగా వాళ్ళని క్రమబద్ధీకరించి ఇమీడియట్గా వాళ్ళ ఎస్యూపీ వాడడం మానేలాగానే మేము చర్యలు చేపడతాం సార్.